ఎపిసోడ్ 3 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మనం ఎపిసోడ్ 2ని ఆపామో అంటే ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. సియోల్ని ఈ కార్డ్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సియోక్ని నీకేమైనా విష్ ఉందా అని చెప్పి అడిగాడు. సియోక్ నవ్వుతూ నువ్వు ఇంకా ఇలాంటి వాటిని నమ్ముతావా, నా గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సియోల్ మేనేజర్ కాల్ చేసి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది. మన కాంట్రాక్ట్ని ఆ కంపెనీ హోల్డ్లో పెట్టింది అని చెప్పి సియోల్ వెంటనే వెళ్ళి మేనేజర్ని కలుస్తాడు. ఆ కంపెనీ వీళ్ళతో ఫ్రాడ్ చేసింది, వాళ్ళు సియోల్ని యాక్సెప్ట్ చేయలేదు. అంతలో సియోల్ ఫోన్కి ఒక రిమైండర్ వస్తుంది. ఈరోజు వాళ్ళ బామ్మ డెత్ యానివర్సరీ. ఇక్కడ సియోక్ కూడా సియోల్ కాంటాక్ట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుస్తుంది. సియోల్ వాళ్ళ బామ్మ సమాధి కాడికి వెళ్ళి సియోల్ రాలేదు, అతను కొంచెం బిజీగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడే సియోల్ అక్కడికి వస్తాడు. ఇద్దరు కలుస్తారు. వాళ్ళ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సియోల్ ఫుట్బాల్ కెరియర్ కోసం బామ్మని వదిలేసి ఫారెన్కి వెళ్ళిపోయాడు. సియోల్ లేనప్పుడు సియోకే బామ్మని హాస్పిటల్లో చూసుకున్నాడు. తను చనిపోయాక అన్ని రిచువల్స్ చూసుకున్నాడు. సియోక్ అడుగుతాడు. సియోక్ అంటాడు నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నేను హెల్ప్ చేశాను అంతే అని అంటాడు. అప్పుడు సియోల్ అంటాడు నీ హెల్ప్కి నేను మనీ ఇస్తాను. సియోక్ వద్దు అని అంటాడు. ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఫారెన్ వెళ్ళాలి కదా, నీ కాంట్రాక్ట్ ఇష్యూ అయింది అని చెప్పి విన్నాను, ఏమైంది అని అడుగుతాడు. సియోల్ అంటాడు నా మేనేజర్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది దాన్ని చూసుకోవడానికి. వాడు ఫోన్ తీస్తే విష్ కార్డ్ కింద పడుతుంది. సియోక్ దాన్ని తీసి ఇస్తూ నువ్వు ఇంకా ఇలాంటి వాటిని నమ్ముతున్నావా అని చెప్పి కామెంట్ చేస్తాడు. సియోల్ ఆ కార్డ్ని కాల్చుతాడు. ఎందుకంటే యూనో చెప్పింది నన్ను పిలవాలంటే ఆ కార్డ్ని కాల్చు అని చెప్పి. వెంటనే యూనో అక్కడికి ప్రత్యక్షం అవుతుంది. ఓ అవసరం వచ్చిందా మానవా అని చెప్పి అంటుంది. సియోల్ ఏం విష్ అడిగాడో మనకి చూపారు, కానీ యూనో డైరెక్ట్గా ఆ ఫ్రాడ్ కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అతని మీద మ్యాజిక్ చేస్తుంది. వెంటనే ఆ ఓనర్ వెళ్ళి సియోల్ మేనేజర్ని కలిసి కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ సియోక్ అడుగుతాడు అసలు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి. సియోల్ జరిగిందంతా చెప్తాడు. పాస్ట్లో యాక్సిడెంట్ అప్పుడు తను ఎలా హెల్ప్ చేసిందని కూడా చెప్తాడు. సడన్ గా సియోల్ బ్యాంక్లో నుంచి డబ్బులు కట్ అవడం స్టార్ట్ అవుతాయి. యూనో ఫీస్ అనమాట. అప్పుడే మేనేజర్ కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయింది, నువ్వు యూరోప్ వచ్చాయి అని అంటుంది. సియోల్ యూరోప్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అంతలో సియోక్ ఎయిర్పోర్ట్కి పరిగెస్తూ వస్తాడు. నువ్వు అడిగావు కదా నా విషయం ఏంటి అని చెప్పి. నేను నేషనల్ టీంకి ఆడాలనుకుంటున్నా, నేను నీలాగా అవ్వాలనుకుంటున్నా, నీకున్న లైఫ్ ఫేమ్ మనీ అన్నీ నాకు కావాలి అని అడుగుతాడు. సియోక్ని తీసుకొని యూనో దగ్గరికి వెళ్తాడు. యూనో చూసి హో మళ్ళీ వచ్చారా గ్రేడీ పీపుల్ అని అంటుంది. కానీ యూనో ఇది పాసిబుల్ కాదు, నేను సియోక్ విష్ని పూర్తి చేయలేను, ఎందుకంటే వాడు పూర్, నేను పూర్ వాళ్ళకి వాళ్ళ విషెస్ పూర్తి చేయను, నాకేం లాభం ఉండదు అని చెప్పి అంటుంది. అతన్ని బెగ్గర్ అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. సియోక్ అంటాడు నేను నీకు ఎలా అయినా డబ్బులు తెచ్చి ఇస్తాను, కానీ యూనో ఒప్పుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సియోల్ తన్ని ఆపి ఆగు, పాస్ట్లో నాకు హెల్ప్ చేసావు కదా, నీకు మనీ కావాలి కదా, నేనిస్తాను, జస్ట్ అతని విష్ పూర్తి చేయి అని అంటాడు. అప్పుడు యూనో సరే చేస్తాను, కానీ దీని అర్థం నువ్వు నీ విష్ ని సియోక్కి ఇస్తున్నావు, అతను ఏం కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అంటుంది. యూనో ఇంకా డౌట్గా ఉంటే సియోల్ తన్ని రెచ్చగొడతాడు. నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవు, నువ్వు చాలా వీక్ అని చెప్పి. యూనోకి తిక్కలేస్తుంది. ఆగు, ఇప్పుడే నేను చేసి చూపిస్తా, నేనేం చేయగలను అని చెప్పి అంటుంది. సీన్ కట్ చేస్తే సియోల్ యూరోప్కి వెళ్తూ ఉంటాడు. అంతలో సడన్ గా మొత్తం షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లైఫ్ స్వాప్ అంటే జీవితాలు మారడం క్లియర్ గా చూపిస్తారు. ఎక్కడైతే సియోల్ వెళ్ళాడో ఏం చేశాడో ఆ పనులన్నీ ఇప్పుడు సియోక్ చేసినట్టు మారిపోతుంది. రియాలిటీలో ఆ యాక్సిడెంట్ సియోక్కి అయింది, కానీ ఇప్పుడు ఈ కొత్త రియాలిటీలో యాక్సిడెంట్ సియోల్కి అయినట్టు హిస్టరీ మారిపోతుంది. సింపుల్ గా ఒక లైన్లో చెప్పాలంటే ఇద్దరు స్నేహితుల జీవితాలు ఎక్స్చేంజ్ అయిపోయాయి. వాడి ప్లేస్లోకి వీడు, వీడి ప్లేస్లోకి వాడు వచ్చేశాడు. స్టోరీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సియోల్ పూర్గా తన ఇంట్లో నిద్రలేస్తాడు. యూనో నవ్వుతూ ఇదిగో నీ విష్ పూర్తయింది అని అంటుంది. సియోల్ అంటాడు ఇది నా విష్ కాదు. యూనో అంటుంది అవును ఇది సియోక్ విష్, కానీ నన్ను అడిగింది నువ్వే కదా, నేను ఎలాగైనా పూర్తి చేస్తా, అది నా ఇష్టం. సియోల్ పరిస్థితి చూసి యూనో అక్కడి నుంచి తన క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ సియోక్ తన కొత్త లైఫ్ ని చూసి ఫుల్ షాక్ లో ఉంటాడు. కానీ సియోల్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఇంట్లోకి కొందరు రౌడీ అబ్బాయిలు జోరుగా వచ్చేస్తారు. అతన్ని ఎత్తుకొని వెళ్ళడానికి ట్రై చేస్తారు. రేను డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశావా, అసలు కోచ్ని ఎందుకు కొట్టావరా అని చెప్పి అరుస్తారు. సియోల్ ఫుల్ షాక్ అయ్యి ఎవరు మీరు, నేనెవరిని కొట్టాను, అసలు కోచ్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అరుస్తాడు. కానీ వాళ్ళ అవేం వినకుండా అతన్ని కిడ్నాప్ చేసినట్టు లాక్కొని వెళ్ళిపోతారు. ఇంకోవైపు యూనో తన న్యూ క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఒక పెద్ద కంపెనీకి చైర్మన్, చాలా రిచ్.
యూనోకి ఫేవరెట్ క్లయింట్. ఎందుకంటే ఆయన కాడ బాగా డబ్బులున్నాయి కాబట్టి. ఇక్కడ సియోల్ పరిస్థితి వర్స్ట్గా ఉంటుంది. ఆ అబ్బాయిలతో ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళండి, నేను యూరోప్కి వెళ్ళాలి అని అంటాడు. ఆ అబ్బాయిలు అనుకుంటారు వీడు మొత్తం పిచ్చోడైపోయాడు అని. ఇక్కడ చైర్మన్ యూనోకి ఒక ప్రీషియస్ వస్తువుని చూపించడానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక గ్లాస్ కేస్ ఖాళీగా ఉంటుంది. అందులో ఉండాల్సిన ఒక కత్తి మాయమైపోయి ఉంటుంది. ఆయన దాని గురించి అడుగుతారు. అసలు ఆ కత్తి యూనోదే. అప్పుడు యూనో ఒక కథ చెప్తుంది, అంటే ఫ్లాష్ బ్యాక్. మనం ఎపిసోడ్ 1లో చూసిన ఆ ఫాక్స్ ఫ్రెండ్ స్టోరీకి వెళ్తాం. యూనో ఫ్రెండ్ అదే హ్యూమన్ గా మారిన అమ్మాయి. తనకి ఒక అబ్బాయితో లవ్ అయ్యి హ్యూమన్ గా మారి పెళ్లి చేసుకుంది. ఒక బాబును కూడా కనింది. కానీ రాజుగారి సైనికులు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. ఒక సోల్జర్ వేసిన బాణం వల్ల వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఉన్న అమ్మాయి చనిపోతుంది. ఇంకో యారో వాళ్ళ హస్బెండ్ కి తగులుతూ ఉంటే అప్పుడే యూనో వచ్చి ఆ యారోని ఆపేస్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళని కాపాడుతుంది. తర్వాత యూనో ఒక స్పెషల్ కత్తిని తయారు చేస్తూ కనిపిస్తుంది. అక్కడికి గుల్ వచ్చి ఇదంతా ఎందుకు అని చెప్పి అడుగుతాడు. యూనో అంటుంది నా ఫ్రెండ్ మీద అటాక్ జరిగింది. గుల్ అంటాడు తను ఇప్పుడు హ్యూమన్ లైఫ్ అలాగే ఉంటుంది, వాళ్ళ బాబును కూడా చంపేస్తారు వాళ్ళు అని అంటాడు. ఇంకోవైపు ఆ ఫ్రెండ్ తన భర్త పిల్లాడితో దాంకొని ఉంటుంది. యూనో ఆ కత్తి తీసుకొని వెళ్ళి ఈ కత్తితో నీ భర్తని చంపాయి, నువ్వు మళ్ళీ ఫాక్స్ లాగా మారిపోతావు, నీ లైఫ్ సేఫ్గా ఉంటుంది అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. కానీ ఆ ఫ్రెండ్ యూనోతో నేను ఇప్పుడు హ్యూమన్ని, సో నేను ఒక విష్ అడగచ్చు కదా, నువ్వు పూర్తి చేస్తావా అని చెప్పి అంటుంది. యూనో అంటుంది ఖచ్చితంగా చేస్తా. ఆ ఫ్రెండ్ అంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నీ ముఖం చూపికు అని చెప్పి. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మళ్ళీ కలవలేదు. తన భర్తని చంపడం ఆ ఫ్రెండ్కి అసలు ఇష్టం లేదు. అందుకే యూనో మీద కోపంతో వెళ్ళిపో అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ చైర్మన్ ఇంట్లో మాయమైన కత్తి అదే. ఇంకా పెద్ద విషయం ఏంటంటే యూనోని చంపగలిగే శక్తి ఉన్న వన్ అండ్ ఓన్లీ వెపన్ అదే. నార్మల్గా యూనోకి ఏమీ కాదు, కానీ ఆ కత్తితో తన్ని చంపచ్చు. ఎవడో దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ సియోల్ని ఒక రూమ్లో బంధించి ఉంటారు. సియోల్ని ఆ అబ్బాయిలు కోచ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సియోల్ అడుగుతాడు ఈ అబ్బాయిలెవరు, నన్నెందుకు లాక్కొని వచ్చారు, ఏంటి నేను సారీ చెప్పాలా అని చెప్పి అంటాడు. కోచ్ అంటాడు అవును నువ్వే సారీ చెప్పాలి, చెప్పు అని చెప్పి. సియోల్ అంటాడు ఏంటి మనం 10 సంవత్సరాల తర్వాత కలిసాం, హాయ్ లేదు కాఫీ లేదు, డైరెక్ట్గా సారీ చెప్పడం ఏంటి అని చెప్పి. సియోల్కి ఇంకా తెలీదు తను ఇప్పుడు పూర్ అని చెప్పి, ఇంకా సెలబ్రిటీ ఫీల్డ్లోనే ఉన్నాడు. కోచ్ అంటాడు ఈ రోజు నుండి నువ్వు ఇక్కడికి రాకు, నేను నిన్ను అకాడమీ నుంచి బ్యాన్ చేస్తున్నా అని చెప్పి. సియోల్ పొగరుగా పోబే నన్ను బ్యాన్ చేస్తావా, నేను యూరోప్కి వెళ్తున్నా, నేను పెద్ద ప్లేయర్ని అని చెప్పి అంటాడు. అండ్ బయటికి వచ్చి ఆ రౌడీ బాయ్స్తో ఏంట్రా ప్రాంక్ చేస్తున్నారా నాతో అని చెప్పి ఒకడి క్యాప్ లాక్కొని స్టైల్గా వెళ్ళిపోతాడు. ఇటు పక్క చైర్మన్ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, అక్కడ కెమెరాస్ని చెక్ చేస్తూ ఉంటారు. కానీ అందులో ఎవరూ కనిపేరు. యూనో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మీద మ్యాజిక్ చేస్తుంది. వాడు నిజం చెప్పేస్తాడు. రాత్రి ఒక లాంగ్ హెయిర్ ఉన్న మనిషి వచ్చాడు. ఆయనే ఆ కత్తి తీసుకొని వెళ్ళాడు. అలా చెప్పగానే ఆ గార్డ్ చనిపోతాడు. ఎందుకంటే ఆ దొంగ గార్డ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటాడు. యూనోకి అర్థమవుతుంది ఇది ఎవరో మామూలు దొంగ పని కాదు, ఎవరో పెద్ద మాంత్రికుడు పని అని చెప్పి. ఇంకోవైపు మనం మిస్టర్ లీనే చూస్తాం. అదే ఎపిసోడ్ 1లో సియోక్ని యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్ళాడు కదా, ఆయనే ఈరోజు అంటే 10 years తర్వాత జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. అతన్ని కలవడానికి డూచుల్ అనే వ్యక్తి వస్తాడు. వీడే ఆ లాంగ్ హెయిర్ ఉన్న మనిషి, అంటే కత్తి దొంగలించింది వీడే అన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే యూనో మిస్టర్ లీకి నిజం చెప్పే శాపం ఇచ్చింది కదా, దానివల్ల జైల్లో ఉన్నప్పుడు మిస్టర్ లీ అందరివి బయట పెట్టేసేవాడు. అందుకే ఖైదీలందరూ అతన్ని ఒంటరిగా దొరికినప్పుడు చాలా కొట్టేవాళ్ళు. అక్కడ ఉన్న డూచుల్ అతన్ని కాపాడి ఒక మ్యాజిక్ పేపర్ ఇచ్చి ఆ శాపాన్ని పోయేలాగా చేశాడు. సో ఇప్పుడు మిస్టర్ లీ అబద్ధాలు చెప్పగలడు. బదులుగా డూచుల్ అప్పుడొక మాట తీసుకున్నాడు, నేను బయటికి వచ్చాక నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి. డూచుల్ చెప్తాడు నాకు ఆ 9-tailed ఫాక్స్ కావాలి, అంటే యూనోని పట్టుకోవాలి, నువ్వు హెల్ప్ చేయాలి నాకు అని చెప్పి అంటాడు. అయినా యూనో ఏమైనా లిటిల్ పప్పియా పట్టుకోవడానికి. సర్లే ఇక్కడ యూనో మ్యూజియంకి వెళ్ళి అక్కడున్న ఒక పెయింటర్ మీద మ్యాజిక్ చేసి నిన్న రాత్రి వచ్చిన దొంగ స్కెచ్ గీ అని చెప్పి అంటుంది. ఇంకోవైపు సియోల్ తన అపార్ట్మెంట్ అంటే రిచ్గా ఉన్నప్పుడు ఉన్న ఇల్లుకి వెళ్తాడు. డోర్ పాస్వర్డ్ నొక్కితే అది పనిచేయదు. వేరే ఎవరో డోర్ తీస్తే వెనక నుండి దూరేస్తాడు. లోపల ఒక ఆవిడ ఉంటుంది. అంతలో గార్డ్ వచ్చి ఎవరు నువ్వు, దొంగవా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అరుస్తాడు.
సియోల్ అంటాడు, అరే నేను సియోల్ని, నేను ఇక్కడే ఉంటున్నాను కదా ఇన్నేళ్లుగా అని చెప్పి అంటాడు. కానీ లోపల ఇల్లు మొత్తం మారినట్టు ఉంటుంది. అప్పుడే సియోల్కి అర్థమవుతుంది ఇది వాడి ఇల్లు కాదు అని చెప్పి. ఇక్కడ డూచుల్ ఒక లొకేషన్కి వచ్చి యునోని పెట్టుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ స్టార్ట్ చేస్తాడు. యునోని వెతకాలంటే దాన్నే ట్రాక్ చేయాలి. దానికోసం అతను ఒక బ్లాక్ డాగ్ అంటే డీమన్ డాగ్ని పిలుస్తాడు. ఆ కుక్క యునోని వెతకాలంటే దానికి యూనో సెంట్ కావాలి. యూనో మిస్టర్ లీ మీద మ్యాజిక్ చేసింది కదా, సో మిస్టర్ లీ బ్లడ్ లో యూనో పవర్ ఉంటుంది. అందుకే మిస్టర్ లీ చేకోసి ఆ బ్లడ్ వాసన కుక్కకి చూపిస్తాడు. ఇప్పుడు ఆ కుక్క యూనోని వెతకడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే సియోక్ని చూస్తాం. జీవితాలు మారాక ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు కదా. యూరోప్ నుండి పని ముగించుకొని కొరియాకి తిరిగి వస్తాడు. ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్నని కలుస్తాడు. సియోక్ వాళ్ళ నాన్న ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంటారు. ఇద్దరు సియోక్ ఇంకా వాళ్ళ నాన్న రిచ్ అయిపోయారు కదా, ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కానీ పాపం సియోల్ వేరే వాళ్ళ ఇంట్లో దూరినందుకు జైల్లో ఉంటాడు. అప్పుడే యూనో జైలుకి వస్తుంది. సియోల్ని చూసి నవ్వుతూ ఏంటి ఇలా వచ్చావని చెప్పి ఎగతాళి చేస్తుంది. వెంటనే పోలీస్ మీద మ్యాజిక్ చేసి ఆ పెయింటర్ గీసిన డూచుల్ అంటే లాంగ్ హెయిర్డ్ మ్యాన్ స్కెచ్ చూపించి వీడిని వెతకండి అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. తర్వాత సియోల్ వైపు తిరిగి చెప్తుంది, నేను నీ లైఫ్ని సియోక్ లైఫ్ని పూర్తిగా ఎక్స్చేంజ్ చేశాను. నీకు చాలా పొగరు కదా, నీకు ఇదే కరెక్ట్, నువ్వు దీనికే అర్హుడివి అని చెప్పి అంటుంది. సియోల్ అంటాడు, నేను మళ్ళీ నిన్ను విష్ అడగచ్చు కదా. యూనో అంటుంది, చీపో అవతలికి, బెగ్గర్వి నువ్వు నన్ను విష్ అడుగుతావా, నేను కేవలం రిచ్ వాళ్ళకే విషెస్ పూర్తి చేస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా లాజిక్ చెప్తుంది, అయినా నువ్వే కదా అడిగావు, నా దగ్గర ఉందంతా నా ఫ్రెండ్కి కావాలి అని చెప్పి. సో అదే జరిగింది. కుర్చీ ఒకటే ఉంది, కానీ కూర్చోవాలనుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నాడు. ఎవరో ఒకరే కదా కూర్చోగలరు అని చెప్పి అంటుంది. సో అతను కూర్చున్నాడు, నువ్వు లేచిపోయావు అని అంటుంది. తర్వాత సియోల్ని జైలు నుంచి సియోక్ ఇంటికి తీసుకొని వస్తుంది. కానీ వాళ్ళు ఇన్విజిబుల్గా ఉంటారు, ఎవరికి కనిపించరు. అక్కడ సియోక్ వాళ్ళ నాన్న ఆ ట్రాఫీస్, మనీ అండ్ కొత్త కాంట్రాక్ట్ చూసి ఫుల్గా హ్యాపీగా ఉంటాడు. సియోక్ మాత్రం ఇంకా షాక్లోనే ఉన్నాడు, ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి. కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ చూపించి మళ్ళీ సియోల్ని జైలుకి తీసుకొని వచ్చేస్తుంది. ఇక్కడ యూనో అసలు గేమ్ రూల్ చెప్తుంది. ఇక్కడ మనిషి నిజాయితీ బయటపడుతుంది. ఒకవేళ సియోక్ నీ కోసం విష్ అడిగితే నువ్వు ఎలా అయితే అతని కోసం అడిగావో సేమ్ అలానే, అప్పుడు మీరిద్దరూ మళ్ళీ నార్మల్గా మీ పాత లైఫ్లోకి వచ్చేస్తారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, వాడు అంత మంచోడా, వాడు నిజంగా నీ కోసం నువ్వు బాగుండాలి అని చెప్పి విష్ అడుగుతాడా? నాకైతే నమ్మకం లేదు అని చెప్పి యూనో స్మైల్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నో టెల్ టు టెల్ ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.